నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు వీళ్ళందరూ రోడ్డు మీదకి రావాలి, అంటే వైసీపీ వాళ్ళు మిగిలిన రాకపోయినా ఆ హడావుడి కూడా ఉంటది, ఒక యాక్టివిటీ కూడా కనిపిస్తుంది కదా. అదే అంటే అందులో బాగా ఎలక్షన్ అయిపోయాక అక్కడ ఊపు తీసుకొచ్చేంత వరకు పెద్ద కార్యక్రమం ఏమి నడవలేదు. అవును, ఉత్తరాంధ్ర ఫస్ట్ టైం, అంటే ప్రతిపక్షంలోకి వచ్చాక ఫస్ట్ టైం. అది అందుకని కూడా కాస్త ఉత్సాహంగా వీళ్ళు పెట్టుకున్నారు తప్పించి అది పెద్ద ఇష్యూ కాదు. అయితే ఏంటంటే డిబేట్లో అంటే ఒక టాపిక్ ని లైమ్ లైట్ లో ఉంచడం అనేటటువంటిది విశేషం. ఏంటంటే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అంటారు కదా. ఒకప్పుడు ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేసిందో, అసలు ఇంజనీరింగు మెడిసిన్ ఈ 2 మాత్రమే మనిషికి జీవనాధారం, ఇవి దీనికి అనుగుణంగా చదవకపోతే వాడు బ్రతకడం అనవసరం అనేటువంటి తరహా మనస్తత్వం 95 తర్వాతనే వచ్చింది. అప్పటికి ఫీజు రియంబర్స్మెంట్లు ఇవి లేవు. అప్పుడు చంద్రబాబు గారి ఆలోచన అంతా కూడా ఈ రెండిటి చుట్టూతానే ఉండేది. ఆయనకి మరి ఎవరిచ్చిన ఫీడ్బ్యాక్ అదే మాట మాట్లాడుతుండేవాడు. మీ బిడ్డని ఇంజనీర్ చేయి, మీ బిడ్డని డాక్టర్ చేయి, ఇదే పదం పదే పదే వాడుతూ ఉండటం. దానికి అనుగుణంగానే నారాయణాలు, చైతన్యాలు, గౌతమిలు వీళ్ళందరూ కూడా కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడం, గీతంలా, విజ్ఞానంలా ఇవన్నీ కూడా దానికి అనుగుణంగానే ఇంజనీర్లు, డాక్టర్లు నడుస్తొచ్చారు. అయితే తొలి తరంలో కేవలం ధనవంతులైనటువంటి వాళ్ళకి మాత్రమే లభ్యమైన ఆ కోర్సు. ఎందుకు అంటే ఆ ఫీజులు, ఆ కాన్సెప్ట్. దాన్ని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాక ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి మిగతా వాళ్ళకి కూడా చదువుకోవడానికి అవకాశం ఇవ్వడంతో పేదవాడు, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి కూడా అవకాశం వచ్చింది. ఇవాళ నా వయసు ఉన్న